ఇటీవలే జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన కనక శారద అకాల మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయిన విషయం తెలిసిందే. వారి పిల్లల విద్యా భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముందుకొచ్చారు. ఇటీవలే పెద్ద సాయం అందించిన ఎమ్మెల్యే తాను ఇచ్చిన హామీ మేరకు మండలంలోని తాటిపల్లి గురుకుల పాఠశాలలో శారద ఇద్దరు కూతుళ్లకు బాలికలకు ప్రవేశం కల్పించారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లలు చదువుకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో తన సొంత బిడ్డలుగా బాధ్యత తీసుకుంటారని కూడా భరోసా ఇచ్చారు. స్థానిక ప్రజలు, గ్రామ పెద్దలు మేడిపల్లి సత్యం చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ బాధిత కుటుంబానికి అందించిన సహాయాన్ని ప్రశంసించారు. పిల్లల విద్యా భవిష్యత్తుకు భరోసా కల్పించిన ఈ చర్య పలువురికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మల్యాల మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన వీళ్ళ మదర్ శారద ఒక 15 రోజుల క్రితం అనారోగ్యంతో మరణించింది. ఆమెకు 4 ఆడపిల్లలు, వాళ్ళ భర్త కూడా గల్ఫ్లో ఉండే. వాళ్ళ కుటుంబం చాలా హృదయ విదారకరమైన ఘటన. ఆ రోజు ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. పిల్లలకు తల్లి లేదు, తండ్రి చాలా దూరాన గల్ఫ్ దేశంలో ఎక్కడో జీవనోపాధి కోసం వేయండు. వాళ్ళ కుటుంబం వీధుల పాలవుతుంది. ఖచ్చితంగా వీళ్ళందరినీ బాగా చూసుకోవాలి, వీళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అందించాలి. వీళ్ళు మొత్తం 4 ఆడపిల్లలు, మిగతా 2 ఆడపిల్లలు కూడా బాగా చదువుతున్నారు. ఈ అమ్మాయి 7th చదువుతుంది, చిన్న అమ్మాయి. తర్వాత 10th చదువుతుంది. వీళ్ళకు మంచి స్కూల్ కావాలని చెప్పి గవర్నమెంట్కు ఒక ఫోన్ చేయగానే తాటిపల్లి గురుకుల చాలా ఫేమస్ స్కూల్ ఇది. వీళ్ళ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. ఇందులో వాళ్ళకు సీట్లు ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారిని కోరగానే వారు వెంటనే స్పందించి ఖచ్చితంగా వీళ్ళని ఆదుకోవాలి, మంచి ఎడ్యుకేషన్ అందించాలని చెప్పి వీళ్ళకి అడ్మిషన్లు ఇప్పించిన స్వయంగా నేనే తీసుకొని వచ్చిన. నేను ఆ రోజు వీళ్ళ మదర్ చనిపోయినప్పుడు చెప్పిన, మీకు ఒక కుటుంబ సభ్యుల్లాగా, మీకు ఒక ఫాదర్ లాగా, మీ సొంత బిడ్డల్లాగా నేను చూసుకుంటానని చెప్పి మాట ఇచ్చిన. ఇప్పటికీ అన్ని రకాలు కూడా నేను వాళ్ళని చూసుకుంటున్నా. భవిష్యత్తులో ఈ 2 పిల్లలకి ఎంత చదివితే అంత చదివించే బాధ్యత నేను తీసుకుంటున్నా. అన్ని రకాలుగా నేను చూస్తున్నా. నా సొంత పిల్లలు ఏ విధంగా ఉంటారో ఈ 2 పిల్లల్ని కూడా నేను ఆ విధంగానే అన్ని రకాలుగా చదివించి కానీ ఇతర అన్ని కార్యక్రమాలు చేసే ఏర్పాటు చేస్తాను. వీళ్ళిద్దరు కూడా బాగా చదువుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు మిగతా వాళ్ళకు కూడా ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పైర్గా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పటికి బాగా చదువుకోవాలమ్మా మనీత. వీళ్ళందరూ ఈ టీచర్స్ కానీ, స్కూల్ కానీ చాలా ఫేమస్ స్కూల్ ఇది. ఓకేనా? వీళ్ళు బాగా చదువుకోవాలి, మంచి మార్క్స్ తెచ్చుకో, భవిష్యత్తులో మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. నువ్వు కలెక్టర్, ఎస్పీ కావాలి. ఓకేనా అమ్మా? నువ్వు కూడా బాగా చదువుకోవాలి.